Hey, hi. So today we are going to discuss about specific gravity. Uh, ఇక్కడ చూడండి, వాటర్, ఆయిల్ అండ్ పెట్రోల్ ఉంది. సో వాటర్ ఒక డెన్సిటీ ఎంత 1000 kg/m3. అంటే అర్థమైంది, ఒక మీటర్ క్యూబ్ అనే వాల్యూమ్లో ఎన్ని కేజీల వాటర్ ఆక్యుపై చేస్తుంది? 1000 kgs. అదే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క డెన్సిటీ ఎంత? 920 kg/m3. అంటే అర్థమైంది, ఒక మీటర్ క్యూబ్ అంటే ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎన్ని కేజీస్ ఆఫ్ ఆయిల్ ఆక్యుపై చేస్తుంది? 920 kgs ఆఫ్ ఆయిల్ ఆక్యుపై చేస్తుంది. అలాగే పెట్రోల్ యొక్క డెన్సిటీ ఎంత? 800 kg/m3. అంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎన్ని కేజీస్ ఆఫ్ పెట్రోల్ ఆక్యుపై చేస్తుంది? 800 kgs ఆఫ్ పెట్రోల్ ఆక్యుపై చేస్తుంది. సో డిఫరెంట్ ఫ్లూయిడ్స్ డిఫరెంట్ డెన్సిటీస్ ఉన్నాయి. సో అలాగే మనకి ఈ యొక్క ప్రపంచంలో నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్లూయిడ్కి ఒక్కొక్క డెన్సిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్ గ్రావిటీ గురించి డిస్కస్ చేయాలి. సో ఈ ప్రపంచంలో మనకి చాలా ఫ్లూయిడ్స్ ఉన్నాయి. అందులో నేను ఒక ఫ్లూయిడ్ని స్టాండర్డ్గా తీసుకుంటున్నాను, అంటే దాన్ని నేను స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటున్నాను. సో మనకి ఈ ప్రపంచంలో స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంటంటే వాటర్. సో వాటర్ ఒక డెన్సిటీ ఎంత? 1000 kg/m3. ఓకే. సో ఇప్పుడు నాకు స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంటే, నేను ఈ ఆయిల్ యొక్క డెన్సిటీని ఈ వాటర్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తే వచ్చేదే ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. ఒకవేళ నాకు పెట్రోల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంటే, ఈ పెట్రోల్ యొక్క డెన్సిటీని ఈ వాటర్ యొక్క డెన్సిటీతో నేను కనుక కంపేర్ చేస్తే, ఆ కంపేర్ చేసినప్పుడు వచ్చేదే స్పెసిఫిక్ గ్రావిటీ. సో ఇన్ ద సేమ్ మేనర్ నాకు వాటర్ ఒక స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంటే, ఆ వాటర్ ఒక డెన్సిటీని నేను స్టాండర్డ్ ఫ్లూయిడ్తో కంపేర్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంది? వాటరే. సో అగైన్ నేను వాటర్తో కంపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా ఏంది? సో డెన్సిటీ ఆఫ్ ది వాటర్ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఎంత? ఇక్కడ 1000. డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎంత? ఇక్కడ ఇట్ ఈస్ అగైన్ వాటర్. సో వాటర్ ఆఫ్ డెన్సిటీ ఎంత? 1000. సో 1000/1000 ఎంత వేసాం మనం? 1 వచ్చింది. అంటే వాటర్ ఒక డెన్సిటీతో కంపేర్ చేస్తే నాకు ఎంత వచ్చిన ఆన్సర్? 1 వచ్చింది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ 1. ఇన్ ద సేమ్ మేనర్ సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ నాకు కావాలి. సో కాన్సెప్ట్ ఏంది? ఆయిల్ యొక్క డెన్సిటీని వాటర్ యొక్క డెన్సిటీతో నేను కనుక కంపేర్ చేస్తే, ఆ కంపారిజన్ ఏమనేమంటాం? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ అంటాం. సో ఫార్ములా ఏంది? డెన్సిటీ ఆఫ్ ది ఆయిల్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఉంది ఇక్కడ వాటర్. సో డెన్సిటీ ఆఫ్ ది ఆయిల్ ఎంత? 920 kg/m3. సో డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఎంత? 1000 kg/m3. సో 920 డివైడెడ్ బై 1000 ఎస్ ఎంత వచ్చింది? నాకు 0.92 వచ్చింది. సో దీనికి మనకి ఏ యూనిట్స్ ఉండవు. పైన kg/m3 అండ్ కింద kg/m3 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నో యూనిట్స్. ఇన్ ద సేమ్ మేనర్ సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది పెట్రోల్ నేను కనుక్కోవాలంటే, ఆ స్పెసిఫిక్ గ్రావిటీ పెట్రోల్ యొక్క డెన్సిటీని వాటర్ ఒక డెన్సిటీతో నేను కానీ కంపేర్ చేస్తే, ఆ వచ్చే రిజల్టే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ పెట్రోల్ అంటాం. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ది పెట్రోల్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఉంది ఇక్కడ వాటర్. సో డెన్సిటీ ఆఫ్ ది పెట్రోల్ అంతా 800. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? 1000. సో 800/1000 ఎంత వచ్చింది? 0.8 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత వచ్చింది? 1. సో స్టాండర్డ్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత? 1. సో ఆయిల్ యొక్క డెన్సిటీ ఎంత వచ్చింది? 0.92 వచ్చింది. సో పెట్రోల్ యొక్క డెన్సిటీ ఎంత వచ్చింది? 0.8 వచ్చింది. సో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కంటే ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువ ఉంది. వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కంటే పెట్రోల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఇంకా తక్కువ ఉంది, 0.8 ఉంది. సో ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది ఇక్కడ? వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీకి ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీకి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది? 8% తక్కువ ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 92 కదా, 100లో 92 పోతే అంత 8. అదే ఇక్కడ చూడండి, 1కి ఈ యొక్క 0.8కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 20 ఉంది. అంటే 20% డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, 1 మీటర్ క్యూబ్లో ఎన్ని కేజీస్ పెట్రోల్ పట్టింది? 800 kgs పెట్రోల్ పట్టింది. అదే ఇక్కడ 1 మీటర్ క్యూబ్లో ఎన్ని కేజీస్ వాటర్ పట్టింది? 1000 వాటర్ పట్టింది. సో ఈ 1000కి 800కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? నియర్లీ 20% డిఫరెన్స్ ఉంది. సో అదే ఇక్కడ 1కి 0.8కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 0.2% డిఫరెన్స్ ఉంది.
ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో మనకు డెఫినేషన్ చూస్తే, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఇట్ డిఫైన్డ్ హ్యాస్ రేషియో ఆఫ్ ratio of mass density of the fluid to the mass density of the standard fluid. మీరు ఇక్కడ విన్నది కరెక్టే, ఇక్కడ వెయిట్ అని నేను చెప్పచ్చు ఆర్ మాస్ అని చెప్పచ్చు. సో మనకి విత్ రెస్పెక్ట్ టు వెయిట్ తీసుకుంటే వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను డెన్సిటీ మాస్ డెన్సిటీ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, వెయిట్ డెన్సిటీగా తీసుకోలేదు. సో మనకి స్పెసిఫిక్ గ్రావిటీకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ డెన్సిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ డెన్సిటీ. నేను చెప్పిన ఎగ్జాంపుల్ వచ్చి మాస్ డెన్సిటీతో ఉన్న ఎగ్జాంపుల్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ డివైడెడ్ బై మాస్ డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్ వచ్చి వాటర్. సో అదే స్పెసిఫిక్ గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ డెన్సిటీ అయితే సేమ్ అదే ఫార్ములా, కానీ ఇక్కడ వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ డివైడెడ్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్. వెయిట్ డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎందుకని ఇక్కడ వాటర్. సో ఇక్కడ మనకి యూనిట్స్ పైన కింద సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, స్టాండర్డ్ ఫ్లూయిడ్స్లో లిక్విడ్స్కి వచ్చి వాటర్ అవుతుంది, గ్యాసెస్కి వచ్చి ఎయిర్ అవుతుంది. ఓకే. సో అదే ఇక్కడ చూడండి. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇస్ నోన్ దెన్. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ లిక్విడ్స్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్ is taken as water and for gases it is taken as air. Okay, so that is all about specific gravity. I hope you understand. Thank you.